అటెన్షన్ ప్లీజ్ అంటూ స్టేషన్లోకి రైలు చాగింది. ట్రైన్లోంచి ఓ బాలుడు దిగి నడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్తే ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కదా. అలా వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చిన బాలుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. దీంతో బాలుడు అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయాడు. చివరకు రైల్వే పోలీసులు గమనించి బాలుడిని విచారించి వివరాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది? ఆ బాలుడు ట్రైన్ నుంచి ఎందుకు దిగాడు? అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన రాజు భార్య శివాద్రి అనారోగ్యానికి గురి కావడంతో వైద్య చికిత్సల కోసం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. భార్యతో పాటు భర్త కూడా హాస్పిటల్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిని చూసేందుకు బుధవారం కొత్తగూడెం నుంచి వారి పిల్లలు లోకేష్, జియాద్రి కాకతీయ రైల్లో బయలుదేరారు. ఈ క్రమంలో రైలు భువనగిరి రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత లోకేష్ మూత్ర విసర్జన కోసం దిగాడు. తిరిగి రైలు వద్దకు చేరుకునే లోపే రైలు వెళ్లిపోయింది. దీంతో లోకేష్ ఆందోళనగా రైల్వే ప్లాట్ఫామ్ పై తిరుగుతుండగా గమనించిన రైల్వే పోలీసులు ఆరా తీశారు. అతను చెప్పిన ఫోన్ నెంబర్ ఆధారంగా రైల్లో వెళ్తున్న జియాద్రికి ఫోన్ చేశారు. అప్పటికే తమ్ముడు కోసం రైల్లో వెతుకుతున్న జియాద్రికి రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ సమాచారం ఆధారంగా బీబీనగర్ రైల్వే స్టేషన్ లో దిగి రోడ్డు మార్గంలో భువనగిరి రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు జియాద్రి. అప్పటికే రైల్వే పోలీసులు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇచ్చారు. లోకేష్ ను, జియాద్రిని వేర్వేరుగా విచారించి ఇద్దరు అక్కా తమ్ముడిగా నిర్ధారించుకున్నారు. అనంతరం లోకేష్ ను ఆర్పీఎఫ్ ఎస్ఐ మోయినుద్దీన్ ఉమేనా, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణారావు, సత్యనారాయణ, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ దశరథ్ అధికారులు తమ్ముడిని జియాద్రికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.